ప్రజలను ఓటర్లను ఏంటంటే వ్యసనపరులు చేసేసారు. వాడు ఎంత డబ్బులు ఇవ్వకపోతే వాడు ఇప్పుడు పోలింగ్ స్టేషన్కి వచ్చే పరిస్థితులు లేడు. ఈ 2 పార్టీలు ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళు డబ్బులు. 2 ముగ్గురు చేస్తే 3 పార్టీలు ఇస్తేనే పోలింగ్ బూత్కి వస్తా, లేకపోతే లేదు. ఆ రకంగా వాళ్ళని అట్లా ఏదో పారాసైట్ వాళ్ళని ఒక పరాన్న జీవులుగా వాళ్ళని వ్యసనపరులుగా తయారు చేసింది పొలిటికల్ పార్టీస్. గత 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి అంతకుముందు లేదు ఈ ప్రవృత్తి. చదువుకొని ఇల్లిటరేట్స్ జమానం ఉన్నప్పుడు కూడా ఎథిక్స్ ఉండే ఓటర్లకు, కానీ ఇప్పుడు ఓటర్లు లేదు. ఎందుకంటే హైదరాబాద్లో కౌన్సిల్ ఎలక్షన్ అయితే 15,000 10,000కు అమ్ముడు పోయిన గ్రాడ్యుయేట్లు ఉన్నారు. అంత దుర్మార్గపు రాజ్యాంగం ఏదైతే ప్రజాస్వామ్యంలో ఆ రకంగా అవుతున్నారు. ఇక్కడ అటాక్ కలెక్టర్ మీద అటాక్ చేసింది 20 మంది. ఎక్కడోళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? వాళ్ళ భూములే లేవు, ఎందుకు వచ్చారు? అది ఏదో అపోజిషన్ పార్టీ ప్లాన్ చేస్తేనే వస్తారు కదా. అది ఏదైతే ఉందో అపోజిషన్ పార్టీ అనేది కాకపోతే నేను ఏమంటున్నా, అరే ఎఫ్ఐఆర్ మీద ఎఫ్ఐఆర్ నరేందర్ రెడ్డి మీద విచారణ జరపండి. ఆడ మీరు చెప్పడం తప్పు. వేరే వాళ్ళు వేరే గ్రామాలకి ఎవరైనా వచ్చిర్రా, ఆ గ్రామానికి సంబంధించిన గారా, వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద భూములు వినండి, వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద భూములు ఉన్నాయా లేవా? అది మాట్లాడడం తప్పు. వాళ్ళు మాట్లాడడం తప్పు. మీరు మాట్లాడడం తప్పు. మీరు రాంగ్ గా మాట్లాడుతున్నారు. మీరు ఎవరు ఒకటే, మీరు ఈ భారతదేశంలో రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం తప్పని పడుతున్నారు మీరు. అసలు రాజ్యాంగం అనేది ఎంత పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తే అన్నిటికీ అందులో ఆధారాలు ఉన్నాయి. కానీ మీరు మాట్లాడడం ప్రజలు తప్పు. మీరు ప్రజలు తప్పుగా రాజ్యాంగం తప్పు అనొద్దు అంటున్నారు. పాలించేటోడు పాలకుడు ఎవరైనా సరే ఈ దేశంలో భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి రాసున్నది. అది ఏ విధంగా తీసుకోకపోతే ఆ విధంగా ఉంటుంది. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు దాంట్లో ఏమేమి కావాలో కొన్ని చేర్చుకోవచ్చు, కొన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దాన్ని ఎట్లా మంచిగా నడిపిస్తే మంచిగా ఉంటుంది. దాన్ని అంటే మన రాజ్యాన్ని తీసుకొద్దామని కాదు రాంబాల్ నాయక్ గారు ఒక్క నిమిషం. తప్పు ఇది. ఇట్లా మాట్లాడదు. భారత రాజ్యం కాదు, పాలించేటోడు పాలకుడి మీద మాట్లాడు. ఏ పాలకుడు ఏం చేస్తాడు వాళ్ళే మాట్లాడు. ఏ పాలకుడు ఏం చేస్తాడు? భారత రాజ్యాంగం మాట్లాడదు. మీరు స్వతంత్రం ఉందండి, మాట్లాడు, నీతి మాట్లాడు, నీతి మాట్లాడు. రైట్. కానీ రాంబాల్ నాయక్ గారు ఇదే రాజ్యాంగం గురించి కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. సవరణలు అవసరమని ఆయన మాట్లాడారా లేదా? మీకు ఇంత ఆవేశం వచ్చింది కదా, మరి మీరంతా వ్యతిరేకించారా? సవరణలు జరిగినాయి, చాలా సార్లు సవరణలు జరిగినాయి. అవసరాన్ని బట్టి సవరణలు చేస్తారు. కానీ భారత రాజ్యాంగం తప్పనడం నేను తప్పంటున్నాను. అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము అవసరం ఉన్నప్పుడు దాని అనుకూలంగా ఏ విధంగా ఉంటే దాన్ని కొద్దిగా సవరణలు చేసుకుంటారు. కానీ భారత రాజ్యాంగం తప్పనడం అదే అటెండర్ కానీ ఐఏఎస్ కానీ వాని మీద శిక్ష పడితే వానికి మళ్ళీ జాబ్ అర్హత ఉండదు. ఇక్కడ జైల్లో ఉన్నాడు నామినేషన్ వేస్తాడు, గెలుస్తాడు, అవుతాడు. మళ్ళీ వాడు శిక్ష పడి 6 ఏళ్ల తర్వాత మళ్ళీ రాజ్యం వాడు పోటీ చేస్తుంది. అది కరెక్ట్ చెప్తాను. నేను చెప్పండి పాలకుడు అనేటోడు పార్లమెంట్ లో అందరూ పాలకులు, వాళ్ళు ఒక చట్టం చేయాలి. ఒక చట్టం చేయాలి, పార్లమెంట్ లో ఒక చట్టం చేయాలి. ఒక్కసారికి జైలు పోయినోడు, ఒక శిక్ష పడ్డోనికి పార్లమెంట్ లో పోటీ చేసే అర్హత లేదు. లేదా పొలిటికల్ గా ఎమ్మెల్యేగా చేసే అర్హత లేదు. అది చేయాలి. అది చేయకుండా రాజ్యాంగం పొరపాటు సవరణ చేయాలని చెప్తున్నా కదా. అయితే ఇంకొకటి, ఇక్కడ వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ గురించి మాట్లాడడం తప్పు. అక్విజిషన్ చేసేది ప్రతి ఒక్కరు ఇవ్వాలి కదా. అక్కడ భారతదేశంలో 1894 బ్రిటిష్ కాడ మొదలు పెడితే ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నది. ఇక్కడ మల్లన్న సాగర్లో ఇదే పోయిన గవర్నమెంట్ మల్లన్న సాగర్లో జబర్దస్త్ ల్యాండ్ అక్వైర్ చేసింది. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో జబర్దస్త్ అక్వైర్ చేసింది. కెనాల్స్కు జబర్దస్త్ వినరా. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్లో నేను ఒక ల్యాండ్ అక్విజిషన్ చెప్తాను కదా. ఇదే ఆలూరు చెవేళ్ళ పక్కకు 1100 ఎకరాలు అది వక్ఫ్ ప్రాపర్టీ ఉన్నది.
ఎలక్ట్రానిక్ సిటీ పెడతామని నోటిఫికేషన్ ఇచ్చారు, నేను ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత వినరా. అటువంటి పెద్ద పెద్ద ప్యాచ్లు ఉన్నాయి. ఇక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ అన్నది ఖచ్చితంగా రావాలి. డీసెంట్లైజ్ ఇలా హైదరాబాద్లో మొత్తం ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు మొత్తం ప్రతి ఒక్కడు వచ్చి సిటీ సెంటర్లో పడి తెలంగాణ మొత్తం వచ్చి ఇక్కడ జమ అయిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము, పొల్యూషన్ ప్రాబ్లము, పవర్ ప్రాబ్లం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ మొట్టమొదటికెళ్ళి వినరా. ఎక్కడైతే డిసెంట్రలైజేషన్ చేయాలి. ఇప్పుడు అమెరికాలో క్యాపిటల్స్ ఎక్కడ పెట్టిరు, ఎక్కడ రిమోట్ ఏరియాలు ఉంటే అక్కడ స్టేట్ క్యాపిటల్స్ పెట్టిరు. అక్కడ డెవలప్డ్ ఏదైతే ఉందో ఉన్న దగ్గర పెట్టలే. ఇక్కడ కూడా ఏదైతే ఉందో ఇక్కడ సిటీ సరౌండింగ్లో ఈ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ టోటల్ బ్యాన్ చేయాలి లెక్క ప్రకారం. అయితే ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉందో దాని మీద వీళ్ళు బీఆర్ఎస్ ఎగిరినంత మాత్రాన ఉన్నంత మాత్రాన కాంగ్రెస్కు ఇప్పుడు వచ్చే నష్టం లేదు. వీళ్ళు 3 ఏళ్ళు కళ్ళుగా నిద్రపోతే అయిపోతుంది. లేకపోతే అయ్యా పులి అంటే ఆఖరికి వస్తే వేసినా కూడా ఏముండదు. వీళ్ళకి రేపు అధికారం వస్తానే గ్యారంటీ. అది పక్క పాయింట్ ఏదైతుందో ఆయన వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో వాళ్ళు ఫెయిల్యూర్స్ లేవట్లేను. 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, మంత్రి పదవులు నింపలేదు, కార్పొరేషన్లు చేయలేదు, రీఆర్గనైజేషన్ చేయలేదు, చేస్తారు. కాకపోతే ఫస్ట్ నాడు జీతాలు ఇస్తారు. వాళ్ళు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. సెకండ్ టర్మ్లో ఏదైతే ఉందో జీతాలు తీసుకుపోయి నెలపొడవుని ఇచ్చిన వాళ్ళు, పెన్షన్ తీసుకుపోయి నెలపొడవుని ఇచ్చినారు. అదొకటి. వీళ్ళకి ఒకటి అడిగే అధికార అపోజిషన్కి ఎప్పుడు రైట్ ఉంటుంది, సర్ప్లస్ బాండ్ ఫండ్స్ ఉండి అవకాశం ఉంది. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రోజుకు 204 కోట్ల అప్పులు తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద రుద్ది ప్రతి మనిషి మీద 1,30,000 అప్పులు చేసి పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి మళ్ళీ శుద్ధులు చెప్పడం అనేది ఏదైతే ఉందో ఉండే మాట చూడు. ఆ రకంగా అది మాట్లాడడం తప్పు. వీళ్ళు ఏదైతే ఉందో అవతలోడు ఫెయిల్ అయిపోతే ఇతరులకు అధికారం వాళ్ళే ఇస్తారు మళ్ళీ తదనంతరం. కాకపోతే సైలెంట్గా ఉండడం అనేది అది ప్రజలు. లేకపోతే అది ఇప్పుడు ఏమనుకుంటారు ప్రజలలో ఏంటంటే విపక్షాలు ఉన్నదే ప్రజల పక్షాన పోరాడడానికి, వాళ్ళ విషయాలు చెప్పడానికే కదా. ఎందుకు వారు సైలెంట్ గా ఉండాలి? ప్రజల పక్షాన అంటే ప్రజలు నిర్మాణాత్మక పాత్ర వహిస్తే ఏదైతుందో అపోజిషన్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర వహించాలి, సజెషన్స్ ఇవ్వాలి. వినరా. సింగపూర్లో చూడు ఎన్ని రోజులు మనకు 1960 స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇలా వాళ్ళ నెంబర్ 1 పాస్పోర్ట్ వాళ్ళది. వాళ్ళ పాస్పోర్ట్కి ఎక్కడ కూడా వీసా లేకుండా ఎంట్రీ ఉన్నది. మన కంట్రీకి ఉందా అట్లా? ఇక్కడ ఏదైతే ఉందో పరిపాలన అది చెప్తున్నా కదా స్వామి వివేకానంద 150 ఏళ్ళ కిందని చెప్పిండు. అభివృద్ధి అదే ఆశయం ఉన్నోనికి అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తాడు, ఆశపడడానికి వస్తే దోసుక తింటాడు అని చెప్పిండు. అది వినరా. మొత్తం రిటర్నీలు కూడా దోసుకోవడం. అంతకుముందు ఎవడైతున్నాడు ఒక్కొక్కరికి చెప్పులు చక్కగా లేనోడు కూడా ఇలా బెంచ్ కార్లలో తిరుగుతున్నట్టు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ప్రజల సొమ్ము కాకపోతే ఎక్కడికి వెళ్ళి? ఈ రకంగా ఏదైతే ఉందో ఇక్కడ ప్రొవొకేషన్ తప్పు. ల్యాండ్ అక్విజిషన్ అయితే దానికి శాంతియుత మార్గాలు ఉంటాయి, దాని పద్ధతి ప్రకారం చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. దానికి ఎక్కడైతుందో ల్యాండ్ అక్విజిషన్ చేసినంత మాత్రం నష్టమేం వస్తుంది? తొండలు గుడ్డు పెడితేనే పెడతలేవా పక్క పెట్టరు. ఇప్పుడు మహారాష్ట్ర, తమిళనాడు చూడు ఇండస్ట్రియల్ ప్రతి తాలూకాల డివిజన్లో కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ పోయినా కనిపిస్తాయి. అది డెవలప్ చేస్తే తప్పు కాదు కదా. డిసెంట్రలైజేషన్ చేయాలి. ఇప్పటికైనా కూడా ఇక్కడ హైదరాబాద్ గ్రోత్ ఆగాలి, జనం వచ్చేంత మీద పడాలంటే డిసెంట్రలైజేషన్ చేయాలి. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ అనేది కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి ఏదైతే ఉందో అక్కడ డీసెంట్రలైజ్ చేయాలి. ఈవెన్ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ లేకపోతే ఏది మన ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ కానీ ఏదైతే ఉందో. నేను ఒకటే మీ టీవీ ద్వారా చెప్పేది, ఈ ఫార్మా సిస్టాన్ని ఇక్కడ తెలంగాణలో ఫార్మా కంపెనీలు పెట్టనియకూడదు. కరాఖండ్కి ఎందుకు చెప్తా అంటే ఇక్కడ 150 కిలోమీటర్లకు ఎక్కువ లేదు. మనది ఒక ఖమ్మం ఒకటి, ఆదిలాబాద్ ఒకటి 300 కిలోమీటర్లు ఉంటుంది తప్ప మిగతా అంతా 150 కిలోమీటర్ల లోపల ఉంటుంది. ఎక్కడ పెట్టినా పొల్యూషన్ నాశనం పట్టిస్తారు. మొత్తం కరప్ట్. ఇక్కడ వెనకట వాడు నవాబులు, జాగీర్దారులు, ఎవడైతే జమీందారులు, దేశాయిలు, దేశముఖులు దోసుకున్నారు, అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళ పెట్టి రూలింగ్ పార్టీని పట్టుకొని వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు. ఇప్పుడు మల్టిపుల్ కేసెస్ పెట్టడం అన్న తప్పు. ఇంకొకటి ఏదైతే ఉందో బ్యాంకుకు పోతే మన రాజు చెప్పినట్టు 22A కింద ఉన్నదంటే ల్యాండ్ అక్విజిషన్ చట్టంలో ఉంది. ఒకసారి ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ సంబంధించిన భూములను రిజిస్ట్రేషన్ ఆపేస్తారు ఖచ్చితంగా. అది చట్ట ప్రకారమే, అది చట్ట విరుద్ధం అన్నది ఏం కాదు, చేసిన అన్నది ఇవ్వాలి ఉండదు. ఎప్పుడైతే ఉందో నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ వాళ్ళకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇస్తారు ఏదైతే ఉందో. ఎందుకంటే మార్కెట్ మళ్ళీ తర్వాత కొత్తగా ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేసుకొని క్లెయిమ్ మల్టిపుల్ లిటిగేషన్స్ వస్తాయన్న ఉద్దేశంలో నోటిఫికేషన్ డేట్ నుంచి తర్వాత సర్వే నెంబర్లకు సంబంధించి దర్దాపులా ఊర్లో రిజిస్ట్రేషన్లు ఆ సర్వే నెంబర్లో మట్టుకే చేస్తారు, మిగతా చేయరు. రిజిస్ట్రేషన్స్ బ్యాన్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఏది కానీ వీళ్ళు చెప్పడం అన్న దాని మీద ఎట్లా అంటే సిద్ధులు చెప్పినట్టు ఉంటుంది. బైన్సాల అటాక్స్ కాలేదా? నేరెళ్ళలో అటాక్ కాలేదా? నేరెళ్ళలో కూడా ఎస్సీల మీద దౌర్జన్యంగా కొట్టిరు కదా, పొట్టు కొట్టిరు ఎస్సీలను. దాని గురించి అప్పుడు మళ్ళీ ఏం మాట్లాడిందా? బైన్సాలలో అయితే ఇదే టీఆర్ఎస్ చెవులు కళ్ళు అన్ని మూసుకున్నది. ఎంఐఎం వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే ఏం చేసింది వాళ్ళు మాట్లాడడానికి? ఇలా నిర్మలు ఎథనాల్ అన్న దాని మీద వాళ్ళు ఎప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది కాదు కదా. ఇథనాల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆలోచించలేదా?
అంటే మనకొక రూల్ మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అన్న. అందుకే కాస్త ఇప్పుడు సైలెంట్ అయినట్టు కనిపిస్తుంది. అది ఏదన్నా కానీ మనకు ఇప్పుడు మనకు డ్యామేజ్ లేకపోతే మనం పెట్టేయాలి, మనకు డ్యామేజ్ అయ్యేది ఉంటే మటుకు సైలెంట్ ఉండాలి. అంటే రాజకీయ లాభం కోసం విపక్షాలన్నీ వస్తున్నాయి, ప్రజల కోసం కాదండి. దీప గారు ప్రజల కోసం ఎవ్వరు లేరు ఇప్పుడు. ప్రజల కోసం ప్రజలు పాపం దీనావస్థలు ఉన్నారు ప్రజలు. ఎక్కడైతే ఇక్కడ ప్రజలు ఎవరు దీనావస్థలు ఉన్నారు? మధ్యతరగతోడు గరీబోళ్లకు కడుపు నిండా పెడుతున్నాడు, ఇంట్లో కూడా పెట్టి పండబెట్టి ఫ్రీ బైస్ ఇస్తున్నారు. ధనవంతులు ఎవరైతే ఉన్నారో పైసలు ఉన్న వాళ్ళు మొత్తం గొప్ప మంచిగా లగ్జరీ కార్లల్లో చాపర్స్ ప్రైవేట్ జెట్ల కాడికి వచ్చారు. వాళ్ళ ఇబ్బంది లేదు. ఇక్కడ మిడిల్ క్లాస్ మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో 50% మధ్యతరగతి జనాభానే పన్నులు కడుతున్నారు, వాళ్ళతోనే ప్రభుత్వం నడుస్తున్నది, బతుకుతున్నారు. వాళ్ళ మీద కొట్టి కాకుల కొట్టి గద్దలు పెట్టినట్టు వీళ్ళు తీసుకపోచ్చి వాళ్ళు కట్టిన పన్నులని వీళ్ళు ఎంత మొత్తుకుని ఏమున్నది, బీఆర్ఎస్ ఎంత మొత్తుకునే ఉండదు. వాళ్ళకి వచ్చిన 37 ఓట్లు బెనిఫిషరీస్ వేసినే, లేకపోతే ఎవడేస్తాడు వాళ్ళ మీద ప్రేమ ఉన్నాడు? ఉద్యోగస్తులు వేయలేదు, మిడిల్ క్లాస్ వేయలేదు, ఇంకా మిగతా 39 మీరు ఒక పార్టీ మీద విమర్శ వినండి. లగచర్ల విషయం నేను చెప్తాను. నేను అక్కడ పోయినా, వినండి, లగచర్లు నేను అటు పోయినా, ఆ తాండాకు పోయినా, రోటిబండ తాండాకు పోయినా. ఈ పంచాయతీ కాక ముందుకే ఒకసారి ఆ రోటిబండ తాండాలో ఎంఆర్ఓ, దుద్యాల మండల ఎంఆర్ఓ, ఇన్ఛార్జి ఎంఆర్ఓ కొడంగల్ ఇద్దరు. ఎందుకంటే ఇన్ఛార్జి ఎంఆర్ఓ ఎందుకు వచ్చిందంటే ఆయన ల్యాండ్ యాక్విజిషన్లో ఆయన జర బాగా పనిచేస్తాడు కాబట్టి, ఇంతకుముందు చేసిండు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి ఆయన ఇద్దరు ఎంఆర్ఓలు. అక్కడ కాంగ్రెస్ మండల పార్టీ, దుద్యాల మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్, వీళ్ళందరూ కలిసి లగచెర్ల గ్రామ పంచాయతీ, ఇంకోటి రోటిబండ తండ గ్రామ పంచాయతీలో పోయి ఇంతకుముందు శేఖర్ అంటూ ఆయన ఏం చెప్పిండంటే, మీ భూములు ఎవరి భూములు పోవో, మీరు అనవసరంగా ఇది చేయకండి అని చెప్పిండు. చెప్తే